హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా 6 సూటి ప్రశ్నలు సంధించారు. లదాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు, బఫర్ జోన్లు ఏర్పాటు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓవైసీ తన ప్రశ్నల్లో చైనాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఏప్రిల్ 2020కి ముందు మన సైన్యం పెట్రోలింగ్ నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు గస్తీ కాయగలదా, ఒకవేళ లేకపోతే దానికి కారణం ఏంటి, ఈ బఫర్ జోన్లు ఎంతకాలం కొనసాగుతాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాకుండా చైనాను చూసి ఎందుకంతగా భయపడుతున్నారు, చైనా సరిహద్దులో కాల్పులు జరపకుండా మన సైన్యంపై ఇన్ని ఆంక్షలు ఎందుకు విధించారు, వాస్తవాధీన రేఖపై చైనా అవగాహనేనా లేక బఫర్ జోన్కు ప్రామాణికంగా మార్చారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గత డిసెంబర్లో వచ్చిన ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ను ప్రస్తావిస్తూ ఓవైసీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మీ ప్రభుత్వమే ఆ విదేశీ జర్నలిస్టును లదఖ్కు తీసుకెళ్లింది. 2020 నుంచి లదఖ్ సరిహద్దుల్లో చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి రెట్టింపైందని ఆ కథనం పేర్కొంది. మనకంటే 4 రెట్లు వేగంగా చైనా నిర్మాణాలు చేపడుతుందని కూడా తెలిపింది. ఇదంతా జరుగుతుంటే మనం ఎలా అనుమతిస్తున్నాం అని ఓవైసీ ప్రశ్నించారు. అంతర్జాతీయ సంబంధాలపైన కూడా ఆయన స్పందించారు. పాకిస్తాన్కు చైనా అందిస్తున్న సైనిక సహకారాన్ని మీరు ఆపగలిగారా, ఒకవేళ ఆపలేకపోతే చైనాతో మన స్నేహం వల్ల ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. చివరిగా పార్లమెంటు పనితీరుపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కీలక అంశంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా పార్లమెంటును సజావుగా సాగనివ్వడం లేదని నేను భావిస్తున్నానన్నారు. అయితే రేపు సభలో గందరగోళం మధ్య పిఎంఓ నుంచి ఒక ప్రకటన వెలువడుతుందనుకుంటా అని పేర్కొన్నారు. ప్రభుత్వం తనకు సరైనదని భావించిన దాన్ని కాకుండా దేశానికి ప్రజలకు ఏది మంచో అది చేయాలని హితవు పలికారు. ఓవైసీ ప్రశ్నలు జాతీయ భద్రత, విదేశాంగ విధానంపై మరోసారి రాజకీయ చర్చను రేకెత్తించాయి. జై హింద్.